ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపను బట్టి ఈ యొక్క మంచి శుభతరుణములో ఈ కృతజ్ఞతార్పణల పండుగ మరి మొదటి దినము కోడికలో దేవుడు మనందరినీ కూడా ప్రవేశింపజేసినందుకు మరి దేవునికి మహిమ కలుగునుగాక. అలాగనే మరి ఈ యొక్క కృతజ్ఞతార్పణల పండుగలో దేవుని వాక్య సందేశము అందించడానికి ఎవరు దేవుని సేవకులను దేవుడు మనకు అనుగ్రహిస్తారని చెప్పి ప్రార్థన చేసినప్పుడు మరి విశాఖపట్నంలో దేవుని యొక్క పరిచర్యలో మరి బలముగా వాడబడుతూ దేవుని విశాఖపట్నానికి ఒక మంచి విజ్ఞాపన ప్రార్థనా పరులుగా మరి వారి స్టేటస్ చూసినప్పుడు రోజుకొక స్టేట్, రోజుకొక డిస్ట్రిక్ట్, ఆ ప్రార్థన గురించినటువంటి అంశాలే కనబడుతూ ఉంటాయి. మరి నేను చాలా కాలం క్రితము కోరాను వారిని, 3 సంవత్సరాల క్రితమే కోరాను, కానీ వారికి ఉన్నటువంటి ఆ యొక్క పరిచర్యను బట్టి సండేస్ కూడా నేను ఒక్కొక్కసారి ఈస్టర్, క్రిస్మస్ ఆ టైంలో పిలవడం బట్టి మరి వారికి అనుకూలత లేకపోయింది. మరి అయితే ప్రార్థనాపూర్వకముగా మరి వారిని కోరినప్పుడు వారు మన మధ్యకి రావడానికి వారు అంగీకరించి ఈ 3 దినాలు కూడా 3 వాక్య సందేశాలు మన మధ్యలో ఉంచడానికి వారు సిద్ధపడి మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. అలాగనే వారితో పాటుగా మరి అమ్మగారు కూడా మన మధ్యలోకి వచ్చారు. మరి వారిరువురికి కూడా మన సంఘం పక్షంగా హృదయపూర్వకమైనటువంటి వందనాలు వారికి తెలియజేస్తున్నాం. ఈ సమయంలో అయ్యగారు ముందుకు రావాలని మనం చేస్తున్నాను. అందరం కూడా చప్పట్లు కొట్టి వారికి ఆహ్వానం చేస్తున్నాం. అదే ప్రకారముగా మరి వారు గ్రేటర్ విశాఖపట్నం పాస్టర్ ఫెలోషిప్లో కూడా మరి అద్భుతమైనటువంటి సేవలు వారు అందిస్తూ వైస్ ప్రెసిడెంట్గా ఉంటూ మరి దేవుని యొక్క పరిచర్యలో కూడా వారు వాడబడుతూ ఉన్నారు. అగాపే క్రిస్టియన్ ప్రేయర్ హౌస్ మరి సుజాత నగర్లో మరి వారి యొక్క మందిరం ఉన్నది. మరి అక్కడ వారు దేవుని పరిచర్యలను వారు చేస్తూ ఉన్నారు. మరి అందును బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి యొక్క సమయంలో మరి వారిని ప్రేమతో బొకే ఇచ్చి ఆహ్వానిద్దాం. మరి సంఘ రిప్రజెంటేటివ్స్గా మరి కన్వీనర్స్గా ఉంటున్నటువంటి మరి వేణుగోపాల్ గారు, అదేవిధంగా సమర్పణ్ గారు బొకే ఇవ్వాలని మనవి చేస్తున్నాను. ఇమాన్యుల్ రాజు గారు వచ్చారండి, రాలేదు కదా. లోపలికి వచ్చారు. మరి యొక్క సమయంలో మరి తడవు చేయకుండా మరి దేవుని యొక్క వాక్యాన్ని అందించాలని
ఈ ప్రశస్తమైనటువంటి సమయాన్ని మరి రెవరెండ్ థామస్ ప్రవీణయ్య గారికి సమయాన్ని అప్పచెప్తూ ఉన్నాను. దేవుడి నామానికి దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి ఘనత మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి వేళ సమయంలో ఇటు విధంగా మీ మధ్యలోనికి రావడానికి దేవుడు చూపిన కృపను బట్టి, కలిగించిన వెసులుబాటు బట్టి దేవుని స్తుతిస్తున్నాను. పాస్టర్ గారు చెప్పినట్టుగా 3 సంవత్సరాల క్రితం నుంచి అడుగుతున్నారు. మాకు సంఘ పరిచర్య ఉండటం బట్టి ఆదివారాలు రాలేకపోయాం. అయినప్పటికీ ఈ విశేష సందర్భంలో ఇటు విధంగా మీతో పాటు ఉజ్జీవ సభలు, కృతజ్ఞతార్పణల పండుగ వీటిని పురస్కరించుకొని ఈరోజు, రేపు ఆదివారం ఉదయకాల సమయం 8 నుంచి 10 వరకు మీ మధ్యలో ఉంటాను. మళ్ళీ దాని తర్వాత ఇక్కడ స్టాల్స్, ఇతర కార్యక్రమాలు జరిగే సమయాన్ని మళ్ళీ మా మందిరానికి వెళ్ళిపోవాలి. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. ఎంతమందికి చెవులు ఉన్నాయి? ఒకటే ఉంటే ఒక్క చెయ్యి ఎత్తండి. 2 ఉన్నాయా? మంచి. సగమే వింటామండి అంటే ఇలాగెత్తండి. పూర్తిగా వింటామంటే హల్లెలూయా. బ్యాప్టిస్ట్ సంఘాలు అయినప్పటికీ హల్లెలూయా అలవాటు అయిపోయింది కదా. బైబిల్స్ ఎంతమంది తెచ్చారు? దేవుని వాక్యమును శ్రద్ధగా విందును, దేవుని వాక్యమును శ్రద్ధగా విందును, హృదయపూర్వకంగా అంగీకరించును, మనస్ఫూర్తిగా లోపడుదును. నిజమేనా? అబద్ధాలు చెప్పారా? చాలా సంతోషం. ఫస్ట్ గా చెప్పినట్టుగా నేను 2001లో మేము ప్రారంభించాం అక్కడ సంఘ పరిచర్య. అంటే మాది 24, మీకంటే ఒక 4 సంవత్సరాల ముందు. అయితే సేవలోకి రావటం 93లో, అంటే 32 సంవత్సరాలు అయిన సేవలు. ముందు ఒక సువార్థికుడిగా ఇంటింటి సువార్త అనే సంస్థలో, దాని తర్వాత బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి అక్కడ ఒక 4 సంవత్సరాలు, 3 సంవత్సరాల ట్రైనింగ్, తర్వాత 4 సంవత్సరాలు బైబిల్ కాలేజ్ లెక్చరర్గా కూడా పనిచేయడం జరిగింది. దాని తర్వాత సంఘ పరిచర్యలోకి రావడం జరిగింది. అయినప్పటికీ నాకు చెప్పే వాక్యం ఎప్పుడు వినేవారి హృదయాల్లో ప్రింట్ అవ్వాలి. ఏమవ్వాలి? కాబట్టి నాకు ఒక టీచింగ్ ఆ నేపథ్యం ఉండబట్టి ఎవరైతే శ్రద్ధగా వినట్లేదో ఏం చెప్పండి, వాళ్ళ దగ్గరికి నా కళ్ళు అయస్కాంతంలాగా వెళ్ళిపోతాయి. ఎలా వెళ్ళిపోతాయి? ఎవరి దగ్గరికి? కాబట్టి వాళ్ళని పేరెట్టి పిలుస్తాను. ఉదాహరణకి లాస్ట్లో కూర్చున్నారు, బ్లూ షర్ట్, చెయ్యొద్దన్నాం ఒకసారి. వెరీ గుడ్. వెనక్కి కూర్చున్న రెడ్ చున్నీ, చేయెత్తి తల్లి. రెడ్ చున్నీ, ఎస్. కొంచెం ఇటు అటో పక్కకి జరగడం, కనబడకుండా దాక్కుంటున్నాం అన్నాను కదా. ఎవరు వినరో వాళ్ళ మీదకి నా కళ్ళు ఎలాగెళ్ళిపోతాయి. అప్పుడు మరి మిగిలిన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడాలి, అంతేనా? మిమ్మల్ని వదిలేసి వాళ్ళకి చెప్పాలి వాక్యాలు. ఇప్పుడు 20 సెకండ్లు వేస్ట్ అయింది ఎర్ర చున్నీ అని చెప్పి, బ్లూ షర్ట్ అని చెప్పినాను. కాబట్టి మిగిలిన వాళ్ళు మిమ్మల్ని తిట్టుకోకూడదంటే మీరేం చేయాలి? ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. బైబిల్ కాలేజీలో టీచింగ్ కాబట్టి ఎప్పుడన్నా సాధ్యపడితే ఆదికాండం నుంచి ప్రకటన వరకు జరగను నేను. ఎప్పుడన్నా అదనంగా అక్కడక్కడ రెఫరెన్స్ ఇస్తాను, కానీ ఒక పారాగ్రాఫ్ తీసుకొని ఏంటండి
ఒక అధ్యాయం కానీ ఒక పారాగ్రాఫ్ తీసుకుని వివరం అంతా దాంట్లోంచే చెప్తాను. వివరం అంతా దాంట్లో నుంచే చెప్తాను. ఈరోజే మీకు పరిచయం చేసేస్తాను. ఈరోజు, రేపు, ఎల్లుండి వాక్య భాగాలు. ఈరోజు యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం. రేపు కీర్తనలు 51. రేపు కీర్తనలు 51. ఎల్లుండి లేవియా కాండం 23వ అధ్యాయం. ఎల్లుండి లేవియా కాండం అంటే పూర్తి అధ్యాయం కాదు, కొంత భాగం దాంట్లో నుంచి వివరించడం జరుగుతుంది. లేవియా కాండం ఎల్లుండి 23. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు చేసుకునే 7 పండుగలు మనకు కనబడతాయి. లేవియా కాండం ఎన్ని కనబడతాయి? 7 పండుగలు. పస్కా, పులియన్ రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, వారముల పండుగ, బూరల పండుగ, ప్రాయశ్చిత్త దినము, పర్ణశాలల పండుగ. 7 పండుగలు అన్ని ధ్యానించాం. దాంట్లో 3 నుంచి 5. ఎందుకంటే ఏ పండుగ సందర్భంగా మనం ఈ కూడికి ఏర్పాటు చేసుకున్నాం? కోతకాలం. 3, 4, 5 ప్రత్యేకించి కోతకాలంతో ముడిపడి ఉన్నాయి. 3, 4, 5 ఈ 3 దినాలు కృతజ్ఞత కొరకు నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఆరాధన కొరకు నేర్చుకోవాలి. దేని కొరకు? స్తుతి కొరకు నేర్చుకోవాలి. ఏంటది? దేవుడు మెచ్చే భక్తి కొరకు నేర్చుకోవాలి. దేని కొరకు? దేవుడు మెచ్చే భక్తి. మన భక్తి దేవుడు మెచ్చాలా మెచ్చకూడదా? నొచ్చాలా? నాకు కొంచెం ప్రాస చెప్పు కూడా. మెచ్చాలా నొచ్చాలా? నొచ్చడం అంటే మెచ్చడం అంటే మెచ్చడం అంటే సంతోషపడటం, నొచ్చడం అంటే బాధపడటం. మెచ్చాలా నొచ్చాలా? మెచ్చాలి అంటే మన భక్తి ఎలాగుండాలి, మన హృదయం ఎలా సిద్ధపాటు అవ్వాలి, మనము దేవుణ్ణి ఆరాధించుట కొరకు, దేవుణ్ణి స్తుతించుట కొరకు, దేవుణ్ణి కీర్తించుట కొరకు, దేవుని హృదయాన్ని ఆకర్షించుట కొరకు. దేవుని హృదయాన్ని ఆకర్షించాలి. మన భక్తి దేవుని హృదయాన్ని ఏం చేయాలి? ఆకర్షించాలి. ఎన్నో లేఖనాలు ఉన్నాయి. చిన్న ఉపోద్ఘాతంలా కొన్ని మాటలు చెప్పి ముందుకెళ్తాను. దేవుని కనులట, దినవృత్తాంతాల గ్రంథం రెఫరెన్స్ చెప్పను, భూమంతా తిరుగుతాయట. ఏం చేస్తాయి? ఎందుకట? కొద్ది మందిని మాత్రమే బలపరచడానికి. ఏంటండి? కొద్ది మందిని మాత్రమే. ఎవరో కొద్ది మంది? ఆయన యందు భయభక్తులు నిలిపిన వారు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనం కనబడు. చూడండి ఒకసారి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 16వ అధ్యాయంలో 31వ వచనం. ఆయనను ఎవరినండి? యథార్థ హృదయము కలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా అలా తిరుగుతుందట. కళ్ళు అలా తిరుగుతున్నాయి లోకం అంతా. అయితే ఎవరైతే యథార్థ హృదయం గలవారు ఉన్నారో వాళ్ళ మీద కళ్ళు అలా అతుక్కుపోతున్నాయి. ఏమవుతున్నాయి? ఎవరి దగ్గర? యథార్థ హృదయాల దగ్గరికి వచ్చి ఆగిపోతున్నాయి. ఆగిపోయి ఏం చేస్తాయి? వారిని ఏం చేస్తారు? బలపరుస్తారు. మరి ఆయన కన్నులు మీ మీద నిలబడాలా? నిలబడాలా వద్దా? నిలబడాలంటే ఒక్కసారి చెయ్యి పైకెత్తి స్తోత్రం చెప్పండి. మీ మీద ఆయన కన్నులు ఏమవ్వాలి? నిలబడాలి. కాబట్టి అటువంటి భక్తి కొరకు ఇప్పుడు యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలోకి వెళ్దాం. యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలోకి వెళ్దాం. పద్నాలుగో వచనం. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? చాలు. రోమాపత్రికలో ఒక్కొక్క వచనం చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. 11వ అధ్యాయంలో 35వ వచనం. రోమాపత్రిక 11వ అధ్యాయంలో 35వ వచనం. బైబిల్ తీయండి నాన్నగారు, బైబిల్ తీయండి. అన్నాను కదా, ఎవరు శ్రద్ధగా వినరో వాళ్ళ మీదకి నా కన్నులు వెళ్ళిపోతాయి. కాబట్టి
సాధ్యమైన ప్రతి ఒక్కరు తీయండి. రోమాపత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలముగా పొందగలవాడు ఎవరు? ఏమండి, దేవుడు మనల్ని ముందు ప్రేమించాడా, మనం ముందు ప్రేమించామా? ఆయన ముందు ఇచ్చాడా, మనం ముందు ఇస్తున్నామా? ఇక్కడ యోవేలు గ్రంథంలో ప్రవక్త అంటున్నాడు, ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు ఆయన ఇవ్వాలి. ఆయన దగ్గరికి మనం తేగలిగిన పానార్పణం, ఆయన దగ్గరికి తేగలిగిన నైవేద్యం ఆయన ఇస్తే మనం తేగలం. ఆయన ఇస్తేనే ఆయన దగ్గరికి మనం మొదటగా ఇచ్చి ఆయన దగ్గర పుచ్చుకోగలమా? అంతుందా మన దగ్గర? ఆ యొక్క సిద్ధపాటు ఇక్కడ యోవేలు ప్రవక్త ఇక్కడ మాట్లాడుతున్నాడు. చిన్న దాంట్లో నుండి చిన్న పరిచయం కూడా ఇస్తాను. 28వ వచనం చదువుదాం. 2వ అధ్యాయంలో 28వ వచనం. తరువాత నేను సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. చాలు. ఈ వచనం ఒకవేళ బైబిల్ మీదకు ఏమాత్రం పరిచయం ఉన్నా, ఆది క్రైస్తవ సంఘ చరిత్ర గురించి ఏమాత్రం అవగాహన ఉన్నా ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేస్తుంది. ఏంటని చెప్పండమ్మా, ఎవరు పలికారు? పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తు పండుగ రోజు పరిశుద్ధాత్ముడు ఆ 120 మంది సహోదరులు మేడగది మీద ఉన్నప్పుడు, వారి మీదకి దిగొచ్చినప్పుడు, వారు అన్య భాషలతో మాట్లాడినప్పుడు చుట్టూ ఉన్న ప్రజలు ఆ శబ్దానికి వచ్చి అడిగారు, ఏం జరిగింది అని. అడిగినప్పుడు పేతురు ఈ మాట జ్ఞాపకం చేశాడు. ఇది ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను? బైబిల్లో వ్యాఖ్యానం, బైబిల్ అర్థం చేసుకోవాలంటే కొన్ని కిటుకులు చెప్తారు. ఏం చెప్తారు? కిటుకులు, షార్ట్ ఏమంటారు, చిట్కాలు. అప్పుడు ఏం చెప్పండి అనగానే మనం ప్రశ్న వేయాలి, ఎప్పుడు అని. ఏంటండి ఎప్పుడు? అప్పుడు అంటే ఏంటి? ఒక సమయం, అంటే దానికి ముందేదో జరిగింది, ముందేదో జరగాల్సి ఉంది. ఇది చేస్తే, ఈ ఫలానా షరతులు మీరు పాటిస్తే ఈ ఫలానా విషయాలు జరుగుతాయి. ఇప్పుడు 28 ఏమంటున్నాడు? ఫస్ట్ వాడు ఏంటి? తరువాత, అంటే ముందు ఒకటి ఉంది. ఏముంది? ముందు ఒకటి ఉంది. చూడండి, నేను చూపిస్తాను. 18వ వచనంకి వచ్చేద్దాం. 18వ వచనం 2:18. అప్పుడు, ఎప్పుడు? అప్పుడు, అప్పుడు, అప్పుడు ఏంటది? అప్పుడు, ఎప్పుడో. అప్పుడు అంటే ఎప్పుడో అని అడగాలి. ఇప్పుడు 12వ వచనంకి వచ్చేద్దాం. ఇప్పుడైనను. చాలు, అంటే చాలా 3 వచ్చి మాటలే మీరు ముందు జ్ఞాపకం చేసుకోండి. 28వ వచనంలో ఏమో తరువాత అన్నాడు, 18వ వచనంలో ఏమో అప్పుడు అన్నాడు, 12వ వచనం ఇప్పుడైనను. ఇప్పుడు మనం ప్రారంభంలో చదువుకున్న మాట 14వ వచనం, దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యం. ఇది మధ్యలో ఉండే సన్నివేశం. ఏంటది? మధ్యలో. తరువాత, ముందు, దానికంటే ముందు. చెప్పండి, తరువాత, ముందు, దానికంటే ముందు. గమనించండి, 14వది మధ్యది, 14వది మధ్యలోది. మన కృతజ్ఞత అర్పణ ఎప్పుడు మన భక్తి జీవితానికి సమాప్తం కాదు. మన భక్తి జీవితానికి దేవుని కొరకు మనం చేయటం మొదలు పెడతాం. దేవుని దగ్గర పుచ్చుకునే స్థితి నుంచి ఇచ్చుకునే స్థితికి ఎదగడం. ఏం చెప్పండి? పుచ్చుకునే స్థితి నుంచి ఇచ్చుకునే స్థితి. ఇచ్చుకునే స్థితిలో చేరిన తర్వాత ఆయనతో ఐక్యమయ్యే స్థితికి వెళ్తాం. ఏమవుతాం? ఆయనతో ఐక్యమయ్యే స్థితికి వెళ్తాం. ఇచ్చుకునేది సమాప్తం మాత్రం కాదు. అంత మాత్రమే కాదు, ఇందాక జ్ఞాపకం చేశాను, లేవియాకాండం 23వ అధ్యాయంలో 7 పండుగలని. ఆ యొక్క 4వ పండుగ మనం వింటున్నది ఈ యోవేలు గ్రంథంలో, పెంతెకోస్తు పండుగ. అది ఎన్నో పండుగ అంటే? తర్వాత
ఇంకో 3 ఉన్నాయి. కాబట్టి అది సమాప్తం కాదు, దాని తర్వాత కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అదే రీతిలో ఇక్కడ ఈ యొక్క అర్పణ, నైవేద్యం, దాని కొరకైన సిద్ధపాటు, దాని కొరకైన ఆయత్తపాటు, దాని కొరకు మన హృదయ శుద్ధి, ఇవన్నీ ఒక్కొక్కటిగా ఏమేమి జరగాలి. 20వ వచనం నుండి జస్ట్ షార్ట్ కట్ గా కొంచెం త్వరగా చదివేద్దాం. 18వ వచనం నుండి చదవండి. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పోని తన జనుల ఎడల ఆగండి. రెండు భాగాలు ఇక్కడ. ఎన్ని భాగాలు? ఒక్కొక్కసారి బడిలో పిల్లలు దెబ్బలాడుకుంటారు. ఎవరండి? పిల్లలు దెబ్బలాడుకుంటారు. అప్పుడు ఆ పిల్లల దెబ్బలాటకి తీరా కంప్లైంట్ ఎవరి దగ్గరకు వస్తుంది? అమ్మకో నాన్నకో వస్తుంది. ముందు పేరెంట్స్ దగ్గరికి వెళ్తే తర్వాత టీచర్స్ ఎవరిని పిలిపిస్తారు? మీరు వెళ్ళారు అనుకోండి, ఆ పరాయి అబ్బాయి కోసం మాట్లాడతారా, మీ అబ్బాయి కోసం మాట్లాడతారా? తప్పు చేసింది వాడని చెప్తారు, మా అబ్బాయి దెబ్బలు కాసాడని చెప్తారు, అంతేనా? లేకపోతే మా అబ్బాయి కొట్టేశాడు, మా అబ్బాయి దెబ్బలు కాసాడు అంటారా? ఇక్కడ చూడండి, యెహోవా తన దేశమును బట్టి ఏం పూనుకుంటాడు? తన జనుల ఎడల. రెండున్నాయి. అవతల వాడి మీద రోషంగా మాట్లాడితే, ఏరా బుద్ధి గడ్డి తినిందా, మా వాడిగా అమాయకంగా కనబడ్డాడని కొట్టిస్తావా అనుకుంటూ వాడి మీద రోషంగా మాట్లాడతాం. మన పిల్లనేమో అయ్యో దెబ్బలు తగిలయ్యా నాన్న, నువ్వు చిన్నోడ్లా కనబడ్డందుకు కొట్టేశారా? రెండు వేరు వేరు. ఏంటది? తన ప్రజల విషయంలో అవతల వాళ్ళతో రోషం పూనుతాడు, తన ప్రజల పట్ల జాలి పడతాడు. ఇది ఎన్నో వచనం ఇది? అంటే 14 తర్వాత. ఇది అంటే ముందు ఆ సిద్ధపాటు జరిగిన తర్వాత దేవుడు తన ప్రజల పక్షాన చెయ్యబోయే కార్యం. ఇంకా చదవండి. మరియు యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పున్నదేమనగా, ఇకను అన్యజనులు మిమ్మల్ని ఏం చేయరు? అవమానానికి కారణంగా మిమ్మల్ని చెయ్యరు. మిమ్మల్ని ఏం చేయరు? అమ్మ తర్వాత మాట్లాడుకుందరు కానీ గ్రీన్ శారీ లాస్ట్ లైన్ నేను చెప్పాను కదా, నా కళ్ళ ఇస్కాంతాలు. అమ్మా వింటున్నారా? తర్వాత కబుర్లు చెప్తుందరు కానీ చెయ్యి ఆడించండి ఒకసారి. కార్నర్ మీరేనమ్మా ముసుగేసుకుంటున్నారు. తర్వాత మాట్లాడుకుందరు కానీ నేను చెప్పాను కదా, నా కళ్ళ ఇస్కాంతాలు. ఏంటట? మిమ్మల్ని అవమానానికి ఆస్పదంగా. ఇంకా చెప్పుకుంటూ పోవచ్చు. ఇంకా చదవండి. మీరు తృప్తి ఏంటండి? తృప్తి పొందేంతగా మీ మీద ధాన్యమును ఏంటండి? ఇంకా తైలము, ధాన్యము, రెండోదండి కొత్త ద్రాక్షరసం, తైలము మీ మీదకి పంపించదను. ఇంకా చెప్పుకుంటూ పోవచ్చా? మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చు వాటిని మీకు దూరముగా ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును. అవి గొప్ప కార్యములో చేసిన గనుక వాటి మొదటి భాగంలో 21వ వచనం. దేశమా ఏంటట? భయపడక సంతోషించి గంతులు వేయము. యెహోవా ఏ కార్యాలు? గొప్ప కార్యములు. ఇంకా చెప్పుకుంటూ పోవచ్చు. ఇంకా చూడండి 25వ వచనం. మీరు ఎలాగా కడుపారా దీన్ని తృప్తి పొంది మీ కొరకు ఏ కార్యాలు? ఎంత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అనున మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను, పోయింది అనుకున్న పాత జీవితంలో నీ నష్టం అనుకున్న అవి కూడా మళ్ళీ తిరిగి ఇస్తాను.
ఎప్పుడన్నా దేవుడు అద్భుతాలంటూ చేస్తే, లోక విమోచనం అంటూ చేస్తే తన ప్రజలతో మొదలు పెడతాడు. ఎవరితో మొదలు పెడతాడు? ఇప్పుడు చూసాం కదా 18వ వచనం. అప్పుడు ఎవరి విషయంలో దేవుడు రోషం పొందాడు? తన దేశమును బట్టి, తన జనులను బట్టి. ఇప్పుడు 28లో ఎవరి మీద ఆత్మను కుమ్మరిస్తాడు? 18లో మన దగ్గర మొదలవుతుంది, 28లో ఎక్కడికి వెళ్ళిపోతుంది? అంటే ముందు ఇక్కడ అవ్వాలి, అప్పుడు. ఇప్పుడు 12వ వచనంకి వచ్చేద్దాం. అది జరగాలంటే ఇప్పుడు ఆయనను చాలు ఇప్పుడు ఆయననుతో మొదలవ్వాలి. 14లో నైవేద్యం, పానార్పణం అవన్నీ జరగాలి. 18వ వచనం అప్పుడు అన్నది జరగాలి. 28లో ఇది మొత్తం జరగాలంటే మొదటి పునాది ఇప్పుడైనను. ఏంటది? ఇప్పుడైనను. చదవండి, ఇప్పుడు చదవండి. ఇప్పుడైనను మీరేం చేయాలి? ఉపవాసం ఉండి. నంబర్ 2 ఏంటి? ఒక్కొక్కటి. నంబర్ 1 ఉపవాసం ఉండాలి. నంబర్ 2 కన్నీరు విడవాలి. నంబర్ 3 దుఃఖించాలి. ఎలాగా? సగం మనసు కాదు. నీ దేవుడైన యెహోవా ఒక్కడైన ప్రభు సగం మనస్సుతో పావు బలముతో ఆయన్ని సేవించండి అన్నాడా? ఎలాగా? మరి లాస్ట్ లో వాళ్ళు చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. పెదాలు తెరట్లే, కొంచెం నోరు తెరండి. ఎలా బాబు? పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, సేవించాలి, ఆరాధించాలి, కొనియాడాలి. ఏది చేసినా పూర్ణం. ఏం చెప్పండి అందరూ ఒకసారి, మళ్ళీ ఒకసారి. పూర్ణ మనస్సుతో ఆయన చెయ్యాలి. చదవండి. మనఃపూర్వకముగా మీరు ఆయన వైపుకి తిరగాలి. బైబిల్లో ప్రతి అక్షరం కొమ్మవచ్చు, పొల్లవచ్చు కూడా చాలా ప్రాముఖ్యం. నాగటిపై చెయ్యి వేసి వెనక్కి వెళ్ళిపోయిన వాడు నాకు యోగ్యుడు కాదనిలే. ఏమన్నాడు? వెనక్కి. ఒకసారి అడిగాను మా మందిరంలో, మీరు ఎంతమంది వ్యవసాయం చేసి వచ్చిన వాళ్ళు? ఇప్పుడు నాగలిపై చేయి వేసిన తర్వాత ముఖం మాత్రమే వెనక్కి తిప్పారు, ఒళ్ళంతా ముందుకే ఉంది, కాళ్ళు ముందుకే నడుస్తున్నాయి. చెప్పండి ఒకసారి. నాగలి మీద చెయ్యేశారు, ముఖం ఒక్కటే వెనక్కి తిప్పారు, మిగిలిన ఒళ్ళంతా ముందుకే వెళ్తుంది, నడక కూడా. ఏం జరుగుద్ది చెప్పండి? చెప్పండి, మీరు చెప్పండి. ఏమవుద్ది? చాలు వంకర అవుద్ది. ఇంకా చెప్పండి. ఒకటి చాలు వంకర అవుద్ది. ఇంకా చెప్పండి, ఇంకేమవుతుంది? ఎద్దు కాలుకి నాగలి ముళ్ళు గుచ్చుకోగలదు. ఇంకా అదమగలమా? అడుగైతే ముందుకెళ్తుంది, నాగలి ముందుకెళ్తుంది, కానీ ఏమవుతుంది? 3 చెప్పారు మీరు. ఒకటి ఏంటది? చాళ్ళు వంకర వెళ్తాయి, నాగలి ముళ్ళు ఎద్దు గుచ్చుకుంటది. నెంబర్ 3 చాలు వెనక్కి పూర్తి శాంతం వెళ్ళక్కర్లే, ఈ బుర్ర ఒక్కటే వెనక్కి తిరిగితే చాలు, నాకు పాత్రుడు. ఏమండి, యేసు ప్రభు చెప్పేదేదో మొత్తం వెనక్కి తిరిగిన వాడిని నాకు పాత్రుడు కాదు అనొచ్చు కదా. ఏమన్నాడు? ఈ బుర్ర ఒక్కటి వెనక్కి తిరిగితే చాలు, నాకు యోగ్యం. ఎందుకంటే నాగలి ఉంది, దున్నుడు జరుగుతుంది, ఒళ్ళు
వెనక్కి తిరిగింది చాలు, మొత్తం మొత్తం వేస్ట్ అయిపోవడానికి. అందుకని అంటున్నాను అక్కడ గమనించండి, హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా సగం సగం దేవుని దగ్గర పనిచేయదు. ఏంటండి? సగం సగం దేవుని దగ్గర పనిచేయదు. దేవునికి మెచ్చే ఆరాధన మనం చెయ్యాలి, నొచ్చుకునే ఆరాధన చేయకూడదు. ఆది నుండి బైబిల్లో రాయబడిన లెక్క ప్రకారం కయ్యను ముందు అర్పణ తెచ్చాడా, ఏబేలు ముందు అర్పణ తెచ్చాడా? ముందు తెచ్చిన ఆయన వెనక్కతో వచ్చాడు, వెనక తెచ్చిన ఆయన ముందుకు తెచ్చాడు. ఏంటండి ఇది? అన్యాయం కదా? అందుకని అంటున్నాం, గమనించండి, దేవుడు మెచ్చే ఆరాధన. అహరోను ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు. ఎందుకో? బలి మంచిదే, కానీ అగ్గి దేవుడు మెచ్చిన అగ్గి కాదు. దావీదు మందసాన్ని యెరూషలేం తీసుకెళ్దాం అనుకున్నాడు. మొదటి ప్రయత్నంలో మార్గ మధ్యంలో అది తూలింది, ఒకడు వెళ్ళిపోయాడు. ఎందుకు? ధర్మశాస్త్రంలో నియమించిన పద్ధతి కాకుండా వేరే పద్ధతిలో చేశాడు. యెషయా గ్రంథంలో చూస్తాం, విస్తారమైన మీ బలులు నాకెందుకు అంటాడు. ఏమంటాడండి? పొట్టేళ్ల కొవ్వు నాకెందుకు, నది వలె ప్రవహించే ఆ రక్తం నాకెందుకు అంటాడు. ఎందుకో? మీ చేతులు అది బలిలో తప్పు లేదు, బలి ఇచ్చే చేతుల్లో తప్పు ఉంది. గమనించండి, హృదయ పూర్వకంగా. మళ్ళీ చదవండి ఒకసారి 2వ అధ్యాయం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండాలి, కన్నీళ్లు విడవాలి, దుఃఖించాలి, మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. చాలు, మనం చెయ్యాల్సింది, దేవుని దగ్గరికి రావాల్సింది. మనం అర్పణ తెచ్చేటప్పుడు అవ్వచ్చు, స్తుతి చేసేటప్పుడు అవ్వచ్చు, ఆరాధన చేసేటప్పుడు అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, తగ్గింపు, శుద్ధి. ఏముండాలి? శుద్ధి ఉండాలి, తగ్గింపు ఉండాలి. ఇప్పుడు 13వ వచనంకి వచ్చేద్దాం. నీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యము గలవాడు. చాలు, ఒక్కొక్క వచనం దేవుని గుణం. మనం దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఎలాంటి వైఖరితో రావాలి, ఎలాంటి వైఖరితో రావాలి? లూకా సువార్త 18వ అధ్యాయం ఒకసారి తీయండి. తొమ్మిదవ వచనం చూద్దాం. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో. చాలు, ఈ మాటల్లో చాలా ఆంతర్యం ఉంది. చాలా మంది దీని లోతుపాతులు తెలుసుకోకుండా దాన్ని చెప్తుంటారు. మొదటి మాట చెప్పండి, తామే నీతిమంతులు. తామే నీతిమంతులు. ఏ భేదము లేదు, మనకు మనంగా నీతిమంతులం అవ్వగలమా? చంద్రుడు సూర్యుని ప్రమేయం లేకుండా ప్రకాశించగలడా? మనలో మంచితనం ఉందంటే అది ఎవరిచ్చింది? దేవుడిచ్చిన నీతిని తీసుకొచ్చి దేవుడి దగ్గర బలైపోతామంటే ఏమవుతాం? చూడండి, తామే నెంబర్ 1. రెండవది, ఎవరిని నమ్ముకుంటున్నారు వాళ్ళు? తమను తామే నమ్ముకుంటున్నారు, దేవుణ్ణి నమ్ముకోవట్లే. వారి నీతిమత్వానికి ఆధారం ఎవరు? వారికి వారే అని అనుకుంటున్నారు. అందుకే వీడిని దేవుడు లక్ష్య పెట్టలే. తామే నీతిమంతులు అనుకుంటున్నారు. ఎవరిని నమ్ముకుంటున్నారు? తమను తామే నమ్ముకుంటున్నారు. అంత మాత్రమే కాదు, అది దేనికి దారి తీస్తుంది? 3వ మెట్టుకి, ఇతరులను తృణీకరించు. నువ్వేటి మంచోడివిరా, నువ్వేం భక్తిరా అని ఇతరులను
తృణీకరించేది, తూలనాడేది, కించపరిచేది, చిన్న చూపు చూసేది నాదే భక్తి, నాదే. అందుకనే పౌలు కూడా అంటాడు, రక్షణ క్రియల మూలమైంది కాదు, ఏ మనుష్యుడు దానిని బట్టి అతిశయించకూడదు అని చెప్పేసి దేవుడు విశ్వాస మూలమైన నీతినే వెల్లడి తెచ్చేశాడు. గమనించండి. ఇప్పుడు ఎందుకు ఈ యొక్క ప్రస్తావన అంతా తెచ్చాను? ఈ యొక్క తగ్గింపులో ఇవన్నీ చేస్తూ నేను కాబట్టి తగ్గించుకున్నాను, ఏంటండి, నేను కాబట్టి తగ్గించుకున్నాను, నేను కాబట్టి దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాను, అది మనకు ఎన్నడూ ఆయన జవాబుకి ఆధారం కాకూడదు. అందుకనే 13వ వచనంలో మన ప్రార్థనలో దేన్ని ఆధారం చేసుకుని జవాబు ఆశించవచ్చు. ఏం చెప్పండి? దేన్ని ఆధారం చేసుకుని దేవుని దగ్గర జవాబును ఆశించవచ్చు. 13వ వచనం, మీ దేవుడైన యెహోవా ఏ వాత్సల్యపూర్ణుడు? కరుణ. విడదిద్దాం. ఏంటి? మొదటి ఏంటి? కరుణ. రెండవది ఏంటి? వాత్సల్యం గలవాడు. తర్వాత మూడవది ఏంటి? శాంతమూర్తి. ఏ మూర్తి? ఏ మూర్తి? మొదటి ఏంటి? కరుణ. రెండవది ఏంటి? వాత్సల్యం. మూడవది శాంతం. కరుణ వాత్సల్యము గలవాడును శాంతమూర్తియు. మూడవది ఏంటి? ఎంత కృప గలవాడు? నేను బైబిల్ ట్రైనింగ్ అయినప్పుడు టైటస్ గారని మా కాలేజ్ ప్రిన్సిపల్ ఉండేవాడు. ఆయనకి ఇలాంటి పదం దొరికితే చాలా ఇష్టం. ఎంత కృప గలవాడు? దేవుడు లోకమును ఎంత 20 years కదా పాస్టర్ గారు ఈ చర్చ్ ఇక్కడ. మేబీ అంటే 2005 అంతేనా? 2005లో ఉన్న ఫస్ట్ ఫ్యామిలీస్ ఎవరైనా ఉన్నారా? మీరు చూస్తే అప్పుడే చిన్నపిల్లలేమో, మీ పేరెంట్స్ ఉండి ఉంటారు, అంతేనండి? అప్పుడు సండే స్కూల్ పిల్లలేమో మీరు. అప్పుడు పెళ్ళై ఆల్రెడీ ఉన్నవాళ్ళు పెద్ద వయసు గల ఎవరైనా ఉన్నారా? అప్పుడు సండే స్కూల్ పిల్లలు మిమ్మల్ని చూస్తే అర్థమైపోతుంది. మీరు కొంచెం మేబీ ఉండొచ్చు, యూత్ ఏమో. మీరు అప్పుడు ఏంటండి? యూతా? పెద్దలు ఉన్నారు అప్పుడే ఆల్రెడీ పెళ్ళై పిల్లలతో వచ్చిన ఫ్యామిలీస్ ఎవరైనా ఉన్నారా? పెళ్ళై పిల్లలతో వచ్చిన 2000లో. ఎస్, ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఎందుకు ఈ ప్రశ్న వేసానంటే, ఒక 20 సంవత్సరాలుగా దేవుని ప్రేమ మీరు చూశారు. 2021 తర్వాత కరోనా పోయిన తర్వాత వచ్చిన ఫ్యామిలీస్ ఎవరైనా ఉన్నారా? వాళ్ళు ఒక 4 సంవత్సరాలు దేవుని ప్రేమను చూశారు, అంతేనండి? మీరు వేరే అక్కడి నుంచి వచ్చి ఉంటే అవచ్చు. కొత్తగా ప్రభు నమ్ముకున్న వాళ్ళైతే 3-4 సంవత్సరాలు దేవుని ప్రేమను చూసిన వాళ్ళు. మీరు ఒక 20 సంవత్సరాలు ఎంత ప్రేమించాడో ఏంటండి అంత సాగదేయండి. అంటే దేవుడు లోకమును, అంతేనా? మీరు నేను పోటీ పెట్టుకున్నావా? దేవుడు లోకమును ఎంతో ఎవరు పోటీకి రారా? 1 2 3 మళ్ళీ. దేవుడు లోకమును ఎందుకు శ్వాస పోగొట్టుకోవడం అనుకున్న బ్రదర్ సైలెంట్ గా ఉండిపోయాడు. దేవుడు లోకమును మీరు అక్కడే చెప్పండి. అయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించండి. ఎంత కృప గలవాడు? అది మనకు ఆధారం. ఏంటది? అది మనకు ఆధారం. ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే మీ దేవుడైన యెహోవా ఏమైనవాడు?
కరుణ గలవాడు, వాత్సల్యము గలవాడు, శాంతమూర్తి, ఎంత కృప గలవాడు, అత్యంత కృప గలవాడయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాప పడును గనుక హృదయాలను చింపుకోవాలి. ఏం చేయాలి? అవన్నీ చేసి ఏంటండి? ఆయన వైపు తిరగాలి. ఎవరి వైపుకి? పెద్ద వయసు కాబట్టి ఇలాగ వేసారు కుర్చీలు. కొంచెం బుర్రెకి నా వైపు తిప్పాలంటే ఇలా కొంచెం ఒళ్ళు ఒక వైపుకి, బుర్ర ఇంకో వైపుకి. ఒక్కోసారి అలాగా కూర్చున్న వాళ్ళకి ఒక చిన్న శోధన వస్తుంది కదా, జారపడితే ఏమొస్తుంది? బాగా చెప్పారు. నిద్రపోతున్న వారు హల్లెలూయా చెప్పండి. అలా అలుక్కున్నారు. కొన్ని చోట్ల హల్లెలూయా అనేస్తారు. నిద్రపోతున్న వారు హల్లెలూయా చెప్పండి అంటే కొంతమంది పరధ్యానం మీద హల్లెలూయా అనేస్తారు. అలా కాదు, మంచిది. ఆయన వైపుకి తిరగాలి, ఆయన వైపుకి తిరగాలి. ఇది మొదటి మెట్టు. ఏంటది? ఇది మొదటి మెట్టు. అప్పుడు 14వ వచనం ప్రారంభం అవుతుంది. ఏమవుతుంది? 14వ వచనం ఏమవుతుంది? ప్రారంభం. ఒకవేళ ఆయన ఏం చేస్తాడు? మన గతంలో చల్లబడిన పాత జీవితం. ఏ జీవితం? చల్లబడిన పాత జీవితం. ముందున్న ఆత్మ తీవ్రత, తగ్గిపోయిన స్థితి, వాటన్నిటిని బట్టి ఏదైతే దేవుడు ఎందుకురా వీళ్ళని కనికరించాలి, ఎందుకు వీళ్ళని కటాక్షించాలి, ఎందుకు వీళ్ళ వంక నేను చూడాలి, ఎందుకు వీళ్ళని లక్ష్య పెట్టాలి, ఎందుకు వీరికి నా చెయ్యి అందించాలి అనుకున్న ఆ మనస్సు ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యం, మనల్ని ఆయన్ని సేవించగల స్థితిలోకి తెస్తాడు. ఎలా తెస్తాడు? ఆయన్ని సేవించగల స్థితి. యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో 24వ వచనం, చాలా సంఘాల్లో అది వాడుతూ ఉంటారు ఆ మాట. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. చాలు. ఆత్మతో చేసే ఆరాధన భక్తి జీవితంలో ప్రారంభ మెట్ట, ఉన్నతమైన మెట్ట? భక్తి జీవితంలో ఆత్మతో ఆరాధించడం ప్రారంభ మెట్ట, ఉన్నతమైన మెట్ట? ఎల్కేజీ పిల్లోడిని తీసుకొచ్చి ఛందస్సు నేర్పారు అనుకోండి, పారిపోతాడు. 1వ తరగతి 2వ తరగతి పిల్లోడిని కూర్చోబెట్టి అల్జీబ్రా నేర్పారు అనుకోండి, ఏ గాబరైపోతాడు? ఏమండి, అది ఎవరితో ప్రభు మాట్లాడుతున్నాడు? ఆయన రొమ్ము మీద ఆనుకున్న యోహాన్తో మాట్లాడుతున్నాడు. ఆ మాట ఎవరితో మాట్లాడుతున్నాడు చెప్పండి, తెలిసిన వాళ్ళు? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏ స్త్రీతోటి? యూదురాలా? పురుషుడా? మంచి గుణవంతురాలైన స్త్రీయా? ఇంత ఉన్నతమైన అనుభవం యూదుడు కాదు, సమరయులు. పురుషుడా? కాదు, స్త్రీ. గుణవంతురాలా? ఎల్కేజీ పిల్లోడికి ఛందస్సు చెప్పినట్టుంది. నిజమేనా? ఏమన్నా న్యాయం ఉందండి? ఇంకా రక్షణలో కూడా రాలేదు, పాపాన్ని ఇంకా విడిచిపెట్టడం లేదు, ఇంకా 5గురు వెనకాల తిరిగింది, ఇప్పుడు 6వ మనిషి కావాలనుకుంటుంది. ఊర్లో వాళ్ళందరూ ఆమె ఏం చేశారు? కాబట్టి మిట్ట మధ్యాహ్నం బిందుతో నీళ్ళ కోసం వచ్చింది. అటువంటి మనిషితో చెప్తున్నాడు ఆత్మతో ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? ఎందుకో తెలుసా? మన భక్తి జీవితం బొటాబొట్టిగా పాపము నుంచి శుద్ధ అవటంతో దేవుడు మెచ్చడు.
చెప్పండి ఒకసారి. మన భక్తి జీవితంలో బొటాబొటిగా పాపం నుండి శుద్ధ అవటానికి దేవుడు మెచ్చడు. అపరాధంలో చచ్చిన వారిని ఆరాధికులుగా మార్చితేనే దేవుని రక్షణ ప్రణాళిక సంపూర్ణం. ఏం చెప్పండి? అపరాధంలో చచ్చిన వారిని ఎలా మార్చాలి? ఆరాధికులుగా. కేవలం పాపం కడుక్కున్న స్థితిలో ఆగిపోవడానికి వీల్లేదు. కాబట్టే చూడండి, ఇక్కడ దేవుడు మీకు నైవేద్యం ఇస్తాడు ఆయన దగ్గర తేటానికి, ఆయన ఆరాధించడానికి. ఆయన ఇవ్వాలి. ఆ నైవేద్యం ఆయనకి ఇష్టమైన రీతిలో మలచబడాలి, ఆయనకు ప్రీతికరమైన రీతిలో అది సిద్ధపరచబడాలి, ఆయన మెచ్చే రీతిలో అది శుద్ధవ్వాలి. చూడండి, ఉపవాస ప్రార్థన గురించి కూడా యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో మాట్లాడతాడు. చూడండి, అప్పుడు నా కంఠస్వరము పరమున వినబడుద్దట. 58వ అధ్యాయంలో 4వ వచనం 3వ లైన్. నీ కంఠధ్వని ఎక్కడ వినబడుతుంది? మనుషులకు కాదు, భూమి మీద కాదు, ఎక్కడ? పరమున. 5వ వచనంలో 1, 2, 3, 4, 5, 6వ లైన్. అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరము అని మీరు అనుకొందురా. వాళ్ళు భ్రమపడుతున్నారు. ఆ 5వ వచనం వరకు వాళ్ళు చేసేవి చాలా గొప్ప బలులు, గొప్ప నైవేద్యాలు, కానీ దేవుడు మెచ్చేవి వాళ్ళు అనేసుకుంటున్నారు, వాళ్ళు ప్రశ్నలు వేసుకుంటున్నారు. చూడండి, ఒక్క నిమిషం. 3వ వచనం చూడండి, ఆ భక్తి చేసే ప్రజలు వేసుకునే ప్రశ్నలు. మేము ఉపవాసం ఉండగా, ఇలాగ అర్థం కావట్లే, ఉపవాసం ఉంటున్నారు కానీ దేవుడు చూడట్లే. చదవండి, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా దేవుడు బొత్తిగా పట్టే లక్ష్య పెట్టట్లే. అది ఆయన మెచ్చే నైవేద్యం ఆయన మన చేతిలో పెట్టాలి. ఆఖరికి యేసు ప్రభు వారు శిలువ మరణం పొందినప్పుడు కూడా త్రిత్వ సిద్ధాంతం చాలా విచిత్రమైనది. హెబ్రీ పత్రిక చూడండి, తొమ్మిది 14. ఏంటండి? నిత్యురగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి. ఈ మాట క్రీస్తు ప్రభు గురించి. ఆయన తండ్రికి ఎలాగ అప్పగించుకుంటున్నాడు? ఏ ఆత్మ ద్వారా? క్రీస్తు ప్రభు వారు తండ్రి అయిన దేవునికి తను తాను అప్పగించుకున్నది కూడా ఏ ఆత్మ ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. వాక్యము పరిశుద్ధాత్మ జతగా దేవుని సేవలు వెళ్ళాలి. మనం ఇచ్చే అర్పణ దేవుని మూలమైన అర్పణ అవ్వాలి, దేవుడు శుద్ధి చేసిన అర్పణ అవ్వాలి, ఆయనకు తగిన నైవేద్యంగా ఆయత్తపరచబడాలి, ఆయనకి తగిన. ఇప్పుడు మనం చూస్తున్న మాట కూడా యోవేలు గ్రంథంలో, మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించను. ఆయన దీవెనగా ఇవ్వాలి. మనం తేవలసిన అర్పణను ఎవరివ్వాలి? ఆయన దగ్గర మనం పుచ్చుకొని ఆయన దగ్గర తేవాలి. మన సొంతంది తెస్తే పనిచేయదు. మన సొంతాన్ని తెస్తే అదే జరిగింది కదా. ఆ యొక్క అహరోను మొదటి 2 కుమారులకి ఏం జరిగింది? అగ్ని తీసుకొచ్చాడు. దావీదు తన సొంత జ్ఞానానుసారంగా ఆ యొక్క మందసాన్ని తీసుకెళ్ళబోయాడు. కయీను తనకు నచ్చింది తెచ్చాడు, దేవుడు మెచ్చింది కాదు. మా మందిరంలో ప్రత్యేకంగా వార కార్యక్రమాల గురించి ప్రకటన చేస్తే ఓ మాట అంటాను, వీలు చూసుకొని రండి అని ఎప్పుడు అన్నాం. ఏమంటానో తెలుసా? వీలు చూసుకొనికి చేసుకోనికి తేడా ఏంటి? వీలు చూసుకొని అంటే ఏంటి? ఏంటి బాబు? ఫ్రీ టైం అయితే. వీలు చేసుకొని అంటే మిగిలిన పనులు వెనక్కి పెట్టి దీనికి ప్రాధాన్యత ఇచ్చి మనం పోవటం. వీలు చేసుకొని. గమనించండి, రోమాపత్రిక 12వ అధ్యాయంలో కూడా భక్తుడు ఆ మాట అంటాడు. రోమాపత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను
అనుసరింపక ఉత్తమమును అనుకూలమును మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును మీకు అనుకూలమైన సజీవ యాగమా. ఎవరికి అనుకూలం అవ్వాలి? ఎవరికి అనుకూలం అవ్వాలి? అమ్మగారు చారల్ గ్లౌస్ ఇక్కడే ఉన్నారా? మీరేనమ్మా, వెనక్కి రెక్కాల మీరే. బండి ఎటు వెళ్ళిపోయినట్టుంది. నేను చెప్పాను కదా, చేతున్న ఒకసారి ఇలా పెట్టుకున్నారు కదా, మీరే ఉన్నారా? బండి వెళ్ళిపోయిందా? ఎవరికి అనుకూలం? దేవునికి అనుకూలం. మీరు ఉన్నారా లేదో అర్థమవుతుంది మీరు ఇచ్చిన జవాబును బట్టి. ఎవరికి అనుకూలం? మనకు అనుకూలమైన అర్పణ చేయడానికి మనం లేవు. ఎవరికి అనుకూలం అవ్వాలి? ఆయనకు తగిన నైవేద్యాన్ని అర్పణ ఎలాగివ్వాలి? అక్కడ చూడండి, ఆ మాట చదవండి. ఎలాగివ్వాలి? ఇది మన యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో, మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యము పానార్పణము మీకు ఎలాగివ్వాలి? ఆయన దీవించి మనకి ఇవ్వాలి. ఆయనకు తెచ్చే అర్పణ ఆయన దగ్గర మనం పుచ్చుకోవాలి. అది ఎప్పుడవుతుంది? ఇప్పుడైనను ఏం చేయాలి? ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు సగం మనస్సు ఆయన వైపు కదా మనఃపూర్వకంగా ఆయన యుద్ధకు రావాలి. మనం ఉన్న చోటుకి ఆయన రమ్మనకూడదు, మనం ఉన్న దగ్గరికి ఆయన రమ్మనకూడదు. సాతాను చాలా తెలివైనడు. ఏంటండి? ఎలాంటోడు? ఈ కడవరి దినాల్లో చాలా సేవకులు కూడా వాడి ఉచ్చులో పడిపోతున్నారు. బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానానికి ఒక షరతు ఉంటుంది. ఏం చెప్పండి? బైబిల్లో ప్రతి వాగ్దానానికి ఒక షరతు ఉంటుంది. షరతు పాటించకపోతే దీవెన రాదు. వాడు పెట్టిన ప్రాముఖ్యమైన 3 శోధనల్లో 2వ శోధనలో వాడు అంటాడు, నీవు ఇక్కడి నుంచి దూకు, దేవదూతలు వచ్చి. అది బైబిల్ వచనమా వాడేమన్నా భగవద్గీతలోంచి ఖురాన్ నుంచి చెప్పాడా? ఎక్కడిది అది? మరి యేసు ప్రభు దాన్ని పాటించాలి కదా, పాటించాలి వద్దా? ఎందుకు పాటించకూడదు? బైబిలే కదా. సాతాను చెప్పాడు కాబట్టి పాటించకూడదు, బైబిల్ చెప్పినా పాటించకూడదు. సందర్భం నుంచి వేరు చేశాడు. ఏం చేశాడు? అక్కడ ఆ పైన వచనాలు చదవాలి. ఏంటది? ఎవరికి ఆ వాగ్దానం? ఏం చెప్పండి? ఎవరికి ఆ వాగ్దానం? ఎవరికి ఆ కాపుదల? మీకు అర్థమయ్యే ఒక ఉదాహరణ చెప్తాను. మనము బల్ల మీద ఈ స్టిక్కర్ అంటించుకుంటారు చాలా మంది, నీ రాకపోకల యందు కొండల తట్టు. కానీ ఈరోజు చాలా మంది కొండల తట్టు కుండల తట్టు ఎత్తుతున్నారు. ఎక్కడికి ఎత్తున్నారు? కొండల తట్టు కాదు, ఎక్కడికి? కుండల తట్టు ఎత్తుతున్నారు. కొండల తట్టు నా కన్నులు తెచ్చున్నాను, నాకు సహాయము భూమి ఆకాశం అందున్న సమస్తాన్ని సృష్టించిన ఆయన వైపు కన్నులెత్తిన వారికి, ఆయన దగ్గర నుంచి సహాయం కొరకు నోరు తెరిచి వేడిన వారికి నీ రాకపోకల యందు. మీకు అర్థమయ్యే ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఉద్యోగం ఒకరికి, జీతం ఇంకొకరికి ఇస్తే ఏమంటారు దాన్ని? అంతేనా? నిజమేనా? ఉద్యోగం ఎవరు చేస్తారో, షరతు ఎవరు పాటిస్తారో ఆశీర్వాదాలు వాళ్ళకే. అదే లెక్క మనకి ఇక్కడ చూస్తుంది. ఈ యొక్క పద్ధతి చేస్తే మనల్ని అపరాధ స్థితిలో నుంచి ఆరాధికులుగా దేవుడు మారుస్తాడు. ఏం చేస్తాడు? ఆరాధికులుగా మారుస్తాడు. ఆరాధికులుగా మార్చబడిన తరువాత
ఏంటండి ఆరాధికులుగా మార్చబడిన తరువాత దాంతో పాటు జతగా 15వ వచనం నుండి ఉన్న విషయాలు మనం చూస్తాం. ఏంటంట సియోనులో ఏం చేయాలి? బాకా. ఇంకా కొన్ని కుర్చీలు ఖాళీలు కనబడుతున్నాయి. సండే ఎంతమంది వస్తారా? ఇప్పుడు బాకా ఊదాల్సింది ఎవరు? రేపటికి ఇక్కడ దాకా వచ్చేయాలి. ఎక్కడికి? అక్కడ ఒక్క కుర్చీ కూడా ఖాళీ. ఇటంతా ఇక్కడ ఇంకా చాలా మంది బ్యాగ్స్ కింద పెట్టుకున్నారు, కాళ్ళు చాపుకొని కూర్చున్నారు నిదానంగా జారబడి. ఎలా కూర్చోాలి అప్పుడు? యేసు ప్రభు అరడుకు ఇంటికి వెళ్ళారట. మార్కు సువార్త 2వ అధ్యాయంలో చూస్తాం. ఏంటది? ఆ ఇంట్లో చోట్లేదు కాబట్టి పైందంతా ఈకేసారట. అలాగే అయిపోవాలి. ఏం చేయాలట? సియోనులో బాకా ఊదాలి. ఇంకా చెప్పండి. తర్వాత ఏం చేయాలి? ఎవరిని సమకూర్చాలి? ఏ కూటం ప్రతిష్ఠించాలి? ఎవరిని పిలిపించాలి? ఇందా ఫస్ట్ గారు ఎవరినో పేరు పిలిచారు, ఆయన రాలేదన్నారు. ఎవరు రావాలి? ఇంకెవరిని పిలవాలి? చిన్నవారిని పిలవాలి. తర్వాత మూడోది ఏంటి? ఏ పాను వాళ్ళని కూడా వచ్చిన దగ్గర నుంచి ఒక ఏదో బిస్కెట్ కలర్ సఫారీ సూట్ వేసుకునే పిల్లడు వస్తున్నాడు, లాక్కుపోతున్నారు. ఏడా బ్యాగ్ అబ్బాయి మళ్ళీ కనబడలే. ఇంకొక అమ్మాయి, చిన్న అమ్మాయి. ఏ పాను? చాలా మంది ఈ దినాల్లో 3వ నెల, 6వ నెల, 9 నెలలు గడిచేదాకా పిల్లల్ని మందిరాన్ని దాటలే. యేసు ప్రభుని 8వ రోజు తీసుకొచ్చారు. బాలుడైన సమూయేలుని ఎన్ని సంవత్సరాల వయసులో తెచ్చారు పాలు? మీ పిల్లల్లో ఎంతమంది పాలు మానగానే మందిరంలో వదిలేస్తే మిమ్మల్ని మీ వెంట రాకుండా వస్తారు చెప్పండి. తల్లులు హన్నా దగ్గర నేర్చుకోండి దేవుని సన్నిధి పట్ల భక్తి ఎలా నేర్పాలో. పిల్లల్ని అదుపు చేయలేని తల్లులు అయిపోయారు, తండ్రులు అయిపోయారు. ఏమైపోయారు? మందిరంలో ఎలా కూర్చోవాలో ఆయన ఏం చేసింది? పాలు మానగానే తీసుకెళ్ళి పెట్టేసింది. అక్కడ వచ్చి రాగానే వాడు ఏం చేశాడు? మొక్కాడు. ఆయన వెళ్ళిపోతే అన్నాడా? అక్కడ పరిచర్య చేశాడు. ఎల్కానా, ఏలి దగ్గర ఏది అడిగితే మనం తెలుగులో మాట చెప్తాం, కోడి నిద్ర అంటే ఏంటండి? కోడి నిద్ర అంటే ఏంటి? చీమ చుట్టుకోమంటే ఈ సమూయేలు నిద్ర అలాంటిది. మందిరం లోపట ఆ దీపం దగ్గర తను కూర్చొని పడుకోబెట్టేవాళ్ళు. అక్కడ దీపం ఉంటే పక్కన పడుకోబెట్టేవాళ్ళు. గాలి కొంచెం ఎక్కువ వచ్చే దీపం చుట్టుకుని లెగిసిపోవాలి, దాన్ని సరిచారు. ఎంత మెలకు ఉండాలి? ఏ వయసులో చేశాడు అది? మీరు ఎంతమంది మీ పిల్లల్ని అలా పెంచుతున్నారు? ఎవరెవరిని పిలవాలట? జనులను సమకూర్చాలి, సమాజ కూటాన్ని ప్రతిష్ఠించాలి, పెద్దలను పిలవనంపాలి, చిన్నవారిని ఏ పానం? స్తన్యపానం చేసేవారిని తోడుకొని వచ్చేయండి, తీసుకొచ్చేయండి మందిరంలోకి. ఇంకా ఎవరిని? పెండ్లి కుమారుడు, తర్వాత ఇవన్నీ దేవుని సేవకులు చేయాలి, ప్రజలు వాక్యం నేర్చుకున్న వాళ్ళు చేయాలి. సియోనులో బాకా ఊదాలి, జనమందరూ రావాలి. అప్పుడు 17వ వచనం ఏం జరగాలి? ఆ ఆరాధన తరువాత వాళ్ళు ఏం చేయాలి? యెహోవాకు పరిచర్య చేయి యాజకులు ఎక్కడి నుంచి? మంటపమునకును
మంటపమునకును వాళ్ళు వచ్చి దేవుణ్ణి ఏమడగాలి? 17వ వచనం 3వ లైన్, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకోవయ్యా, అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయనట్లుగా వారిని అవమాన ఆస్పదముగా చేయకు. లేని ఎడల అన్యజనులు ఏమంటారు? వారి దేవుడు. ఈరోజు పరిస్థితి కాదు అది. వాళ్ళ దేవుడు ఏమైపోయాడు? తప్పు దేవుందా మందా? ఈ ప్రార్థనలు కుదురైపోయి ఏమైపోయి? ఇక్కడ ప్రాముఖ్యంగా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మంటపానికి బలిపీఠానికి మధ్య వారు నిలబడాలి. ఏం చెప్పండి? మంటపానికి అది ఏం చూపిస్తుందో? బలిపీఠం సమర్పణకు చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? నేటి క్రైస్తవ సమాజం ఎలాగుందంటే, ఎంతసేపు తెలుగులో ఒక సామెత ఉంటుంది, అది మీకు అర్థమవుతుంది. అర్థమవటం కోసం మధ్యలో మార్చారు సెంటెన్స్. మీ ఇంటికి వస్తే మా ఇంటికి వస్తే. ఈరోజు భక్తి అంతా అదే. ఎంతసేపు నాకేంటి లాభం, నా యొద్దకు వచ్చేవాడు తనను తాను సిలువను ఇంగ్లీష్లో బాగా ప్రాస వస్తుంది, తెలుగులో కూడా పెట్టచ్చు. సిలువ మెడలో గొలుసులో ఉంటుంది, చేతి వేలికి భుజం మీద తప్పితే అన్ని చోట్ల ఉంటుంది. ఎక్కడండి? ఎక్కడ ఉండాలి? డు వి బేర్ ద క్రాస్ ఆర్ డు వి వేర్ ద క్రాస్ అన్నాడు. ఏం చెప్పండి? డు వి బేర్ ద క్రాస్, డు వి వేర్ ద క్రాస్. వేర్. క్రైస్తవ జనాంగం మంటపం దగ్గర ఆగిపోయారు. ఎంతసేపు నాకేంటి లాభం. ఇందాక అన్నాను కదా, మీ ఇంటికి వస్తే మా ఇంటికి వస్తే. భక్తి మొత్తం ఎంతసేపు ఏం భక్తి చేశాను, ఏం భుక్తి పొందాను. ఏంటండి? ఏ భక్తి చేశాను, ఏ భుక్తి పొందాను, ఏ లాభం వచ్చింది. ఆశీర్వాదాలు వెంబడి వెళ్తున్నాను, దేవుని రక్షణ ప్రణాళిక వెంబడి వెళ్ళట్లే. ఆశీర్వాదాల వెంబడి వెళ్తామా, ఆయన ఆలోచన వెంబడి వెళ్తామా? నన్ను వెంబడించాలనుకునేవాడు ఏం చేయాలి? తన్ను తాను ఉపేక్షించడం అంటే నాది నా ఇష్టం కాదు, నా సౌఖ్యం, నా ఆలోచన, నా జ్ఞానం. నీవు జ్ఞానివి కదా అని అనుకోమన్నాడా సామెతల గ్రంథకర్త? ఏమన్నాడు? అనుకోవద్దు. ఈరోజు నేనే జ్ఞానిని, నేను ఎలా చెప్తే దేవుడు అలా నడుచుకోవాలి. నేను అడిగింది దేవుడు ఇచ్చేయాలి, నేను కోరింది ఆయన నాకు. ఈ మంటపం నుంచి ఏం దాటాలి? బలిపీఠం దాటాలి. మధ్యలో ఆగిపోతున్నాం. అది దాటినప్పుడే మనకు దేవుని ఆశీర్వాదం. అది దాటినప్పుడే మనకు దేవుని ఆశీర్వాదం. చూడండి, మంటపమునకును బలిపీఠమునకు మధ్య నిలబడి వారు కన్నీరు కార్చాలి. అయ్యో, మేము ఇక్కడ ఆగిపోయాం, మేము దాటాలి, బలిపీఠాన్ని దాటాలి. చూడండి 43వ కీర్తన, నేను ఒక చిన్న ప్రార్థనగా దాన్ని రాశాను. 3వ వచనం చూడండి. అందరూ తీయండి, బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ తీయండి. ఒక్క నిమిషం. బైబిల్ లేని వాళ్ళు మీ వెనకాల చెప్పేటట్టుగా. ఎలాగండి? బైబిల్ లేని వాళ్ళు మీ వెనకాల చెప్పేటట్టుగా ఒక్కొక్క పదం చదవండి. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకును నాకు ఆనంద
సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకును చేరుదును. చాలు, దేవుని వాక్యాన్ని స్వాగతిస్తున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? 3వ వచనం, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచి నా దగ్గరకు పంపించయ్యా. నీ వెలుగును సత్యమును నా దగ్గరికి. అవి ఏం చేస్తాయి? నాకేం చూపిస్తాయి? త్రోవ చూపిస్తాయి. ఎక్కడికి త్రోవ చూపిస్తాయి? నీ పరిశుద్ధ పర్వతానికి, ఇంకా నీ నివాస స్థలానికి. ఇంకేంటి? నన్ను తోడుకొని వస్తే తర్వాత ఎక్కడికి వస్తారు? బలిపీఠం. బలిపీఠంలో నాకేం కలుగుతాయి? ఏం కలుగుతాయి? చాలా మందికి ఇదే భ్రమ. నా ఇష్టాన్ని కాదనుకుంటే సంతోషపడగలనా అన్నదే చాలా మందికి తెలియని రహస్యం. మనది అప్పగించుకున్నప్పుడు నిజమైన జీవం మనకు వస్తుంది. ఏమొస్తుంది? మనది కాదనుకున్నప్పుడు మన తాత్కాలిక జీవం దేవుని బలిపీఠం మీద పెట్టేస్తే శాశ్వత జీవం మనకి ఇస్తాడు. చాలా మందికి ఆ నమ్మిక లేక అది అలా తెచ్చి తేనట్టుగా ఉంటారు. దేవుని దగ్గరికి అక్కడక్కడే ఏం చేస్తుంటారు? ఊగిసలాడుతుంటారు. చదవండి మళ్ళీ ఒకసారి 4వ వచనం, అప్పుడు నేను దేవుని బలిపీఠం దగ్గరికి ఏం కలుగజేసేది? ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు. ఆ బలిపీఠం దగ్గర బలి అర్పించినప్పుడే ఆనంద సంతోషాలు కలుగుతాయి. అదే నమ్మకం అంటే, అదే విశ్వాసం అంటే. మన దగ్గర దాచుకుంటే అది విశ్వాసం అవ్వదు. ఏం చెప్పండి? దాచుకుంటే విశ్వాసం అవ్వదు. బలిపీఠం మీద పెట్టేసినప్పుడు నిజమైన సంతోషం మనకు కలుగుతుంది. ఆనంద సంతోషాలు మనకు కలుగుతాయి. యాజకులు మంటపానికి బలిపీఠం మధ్యలో ఆగిపోయారు. క్రైస్తవ విశ్వాసులు మంటపానికి బలిపీఠానికి మధ్యలో ఆగిపోయారు. అప్పుడు వారి దేవుడు ఏమాయను అన్నది పోయి ఏమవుతుందట? చదవండి. ఆ యోవేలు గ్రంథంలోని మాటలే చదువుదాం. ఒక్క నిమిషం. 21వ వచనం 2వ భాగం. యెహోవా చేశాను. చాలు, ఆగండి. అక్కడ ప్రజలు అంటారు 23 కూడా, సియోను ఏం చేయాలి? అలా ప్రతి ఒక్క అడుగులో 26, నా జనుడు ఇక ఎన్నటికనే. అప్పుడు ఇశ్రాయేలుల మధ్య ఎవరున్నారు? మధ్య ఉన్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడనైనా యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు ఒకరునూ లేడనియు మీరు సర్వజనులకు కూడా అది తెలియపరచబడుతుంది. అందరూ మీ మూలంగా దేవుణ్ణి స్తుతించే స్థితికి మార్చబడతారు. మీ మూలంగా దేవుణ్ణి స్తుతించే స్థితికి ఇప్పుడైనను యెహోవాకు తగిన అర్పణ మీదే మీ చేతిలోకి వస్తుంది. వచ్చిన తర్వాత మీరు స్తుతిస్తూ ఆరాధిస్తూ జనులను సమాజ కూటంగా, ఉత్సవ కూటంగా, వ్రత దినముగా ప్రజలను పిలిపించి అందరూ కలిసి మంటపానికి బలిపీఠం మధ్యకి, దేవా నీ ప్రజలను కనికరించంటే 21వ వచనం నుండి తర్వాత ఆశీర్వాదాలు, తర్వాత 28లో తరువాత అని వ్రాయబడిన ఆ యొక్క ఆశీర్వాదాలు మీ సొత్తుగా, మీ స్వాస్థ్యంగా దేవుడు చేస్తాడు. అట్టి విధంగా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నాం. రేపటి దినానికి అధ్యాయం చదువుకోండి. ఏం చెప్పాను? రేపటి దినం 51 చదువుకోండి. వెరీ గుడ్. తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, పూజన నీకు స్తోత్రాలు. ఇప్పుడైనను అని నీవు మా జీవితాల సిద్ధపాటు కోసం మాట్లాడుతున్నావు. అప్పుడు నీకు ప్రీతికరమైన, నీవు మెచ్చే, నీవు ఆనందించే, నీవు సంతోషించే
నీ హృదయం మమ్మును బట్టి ఉల్లసించే ఆ అర్పణ మా చేతుల్లోకి వస్తుంది. అది దీవెనగా మేము పొందుకుంటామని వ్రాయబడిన నీ వాక్కును బట్టి స్తోత్రాలు. నీ త్రోవలేని మా అడుగులు స్థిరపరచండి. నీ సన్నిధిలో మా యొక్క హృదయాలు కుమ్మరించనివ్వండి. నీవు మెచ్చే రీతిలో, నీవు సంతోషపడే రీతిలో మా జీవితాలు మలచబడి, దిద్దబడి, శుద్ధి చేయబడి, ఆయత్తపరచబడి, వారి దేవుడు ఏమాయను అని అన్యజనులు చెప్పక, వారి దేవుడు ఇంత దేవుడా అని చెప్పే రీతిలో వారి యొక్క నోళ్లు తెరవబడినట్లు, ఆశ్చర్యంతో నింపబడినట్లుగా వారిని ఆయత్తపరచండి. దీవించి మహిమను పొందండి. అట్టి రీతిగా రేపటి దినానికి, ఆదివారపు సమయం, కృతజ్ఞతార్పణల పండుగ సమయానికి సంఘమంతటిని ఆయత్తపరిచి బలపరచమని, ఒక నూతన అధ్యాయంగా ఈ సంఘం యొక్క పరిచర్యను నిలబెట్టమని యేసు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.